హలో అండి, వెల్కమ్ టు వెనిల్లా కిచెన్. బ్లౌజు కటింగ్ ఎంత ముఖ్యమో స్టిచ్చింగ్ కూడా అంతే ముఖ్యం అండి. కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడా కొన్నిసార్లు స్టిచ్చింగ్ అనేది బాగోకపోతే మొత్తం బ్లౌజ్ అంతా చెడిపోతుందండి. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే బ్లౌజ్ అనేది షోల్డర్ జారటం అనే కంప్లైంట్ చాలా మందిలో ఉంటుందండి. అలా షోల్డర్ జారకుండా ఉండడానికి చాలామంది ఏం చేస్తారంటే, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా తాళ్ళు పట్టి దగ్గర, ఈ తాళ్ళు పట్టి దగ్గర స్టిచ్చింగ్ అనేది నేను చేసేసానండి. చేయక ముందు ఒక పావు ఇంచ్ అనేది కట్ చేసుకుంటారనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలాగే ఈ పావు ఇంచ్ అనేది కట్ చేస్తారు. అలా అస్సలు చేయకూడదండి. అలా చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్, బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మొత్తం చెడిపోతుంది. చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట కట్టుకున్నప్పుడు కూడా. ఇలా ఒక పావు ఇంచు తగ్గించడం వల్ల ఏం జరుగుతుందంటే షోల్డర్ రెండు వైపులా కూడా బాగా నొక్కేస్తుందండి. భుజాల దగ్గర బాగా నొక్కేసి పెయిన్ కూడా వస్తుంది. ఎందుకంటే అంత నెక్ అనేది బాగా టైట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఒక పావు ఇంచు తీసేస్తారు, షోల్డర్ దగ్గర ఒక పావు ఇంచు తీయడం వల్ల మొత్తం బ్లౌజ్ అనేది ఫ్రంట్ నెక్ బాగా తగ్గిపోయి షోల్డర్ నొక్కేయటం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఆ విధంగా అస్సలు చేయకూడదు. మీకు భుజాలు జారకుండా ఉండాలంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర కొద్దిగా ఒక పాదం అంతా ఖర్చు అనేది పెట్టుకుని భుజం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే కనుక మీకు షోల్డర్ అనేది అస్సలు జారదండి. ముఖ్యంగా ముందు తాడు పట్టి దగ్గర స్టిచ్చింగ్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే రైట్ సైడ్ మొత్తం నెక్ కూడా క్రాస్ అనేది వచ్చేస్తుందండి. బ్యాక్ నెక్ అంతా కూడా రౌండ్ షేప్ పోయి ఒక వైపుకి లాగేస్తున్నట్టుగా ఒక సైడ్కి వచ్చేస్తుంది అనమాట. కట్టుకుని కాసేపటికి రౌండ్ అనేది ఉండదు. సో మీరు అస్సలు ఆ విధంగా తాడు పట్టి దగ్గర అస్సలు కట్ చేయకండి. మీరు ఏంటంటే బ్లౌజ్కి షోల్డర్స్ జాయింట్ చేసుకునేటప్పుడు భుజాల వైపు నుండి మెడ భాగానికి వచ్చేటప్పుడు వేసుకునే స్టిచ్ ఎలా వేయాలంటే భుజాల దగ్గర నుంచి మెడ భాగానికి ఒక పాదం అంత వెడల్పు ఎక్స్ట్రా ఖర్చు అనేది క్రాస్గా వేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచులు పెట్టినా, బ్యాక్ నెక్ వచ్చేసి ఎంత డీప్ ఎక్కువ పెట్టుకున్నా కూడా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే నెక్ అనేది అస్సలు జారదండి. ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. కానీ ఎప్పుడూ కూడా ఈ తాడు పట్టి దగ్గర మాత్రం అస్సలు కట్ చేయొద్దు. కట్ చేయడం కానీ లేదంటే కొద్దిగా ఒక పావు ఇంచు లోపలికి పెట్టి తాళ్ళు పట్టి అనేది స్టిచ్ చేయడం కానీ అస్సలు చేయొద్దు. షోల్డర్ కట్ చేసుకునేటప్పుడు కూడా 2.5 పర్సనాలిటీని పట్టుకుని 2.5, 2.5 అలా పెట్టుకోవాలండి. మరీ ఎక్కువగా పెట్టుకున్నా కూడా షోల్డర్ జారిపోతుంది. ఎందుకంటే బ్యాక్ నెక్ అనేది బాగా వెడల్పు అయిపోతుంది అనమాట. అలా వెడల్పు అనేది ఎక్కువ అయిపోయిందంటే కనుక కంపల్సరీ షోల్డర్ జారిపోద్ది. అటువంటప్పుడు వెనకాల బ్యాక్ నెక్కి తాళ్ళు వేసుకుంటే జారకుండా ఆ కంప్లైంట్ అనేది కవర్ చేసుకోవచ్చు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక బెల్ బటన్ నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.